శుకమహర్షి ఆర్తుడైన పరీక్షిన్ మహారాజునకు ప్రపంచ సంబంధమైన భోగభాగ్యాల కోసం వెంపరలాడటం తగదని, అది మానవుణ్ణి ముక్తికి దూరం చేస్తుందని వివరిస్తూ ఇలా పలుకుతున్నాడు. కమనీయ భూమి భాగములు లేకున్నవే, పడియుండుటకు దూది పరుపులేలా, సహజంబులగు కరాంజలులు లేకున్నవే, భోజన భాజన పుంజమేలా, వల్కలాసాజినావడులు లేకున్నవే, కట్టదుకూల సంఘాతమేలా, కొనకొని వసింప గుహలు లేకున్నవే, ప్రాసాద సౌధాది పటలమేలా, ఫలరసాదులు గురియవే పాదపములు, స్వాదు జలములనుండవే సకల నదులు, పొసగ భిక్షయు పెట్టరే పుణ్యసతులు, ధనమదాంధుల కొలువేల తాపసులకు, ఆ మహారాజా, మోక్షం అనే మహాఫలం పొందాలి అంటే మానవుడు తపస్సును వదిలిపెట్టరాదు. అట్టివారే తాపసులు. పుట్టించిన భగవంతుడు ప్రాణులు సుఖంగా జీవించడానికి అవసరమైన అన్నింటినీ ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచాడు. అది గమనింపక ఏదో కావాలని ఆరాటపడుతూ జీవనకాలాన్ని వ్యర్థం చేసుకోవటం ఎంత అవివేకం! చూడు, దేహానికి సుఖాన్నిచ్చే చక్కని ప్రదేశాలు చాలా ఉన్నాయి. పడి ఉండడానికి దూదిపరుపులెందుకు? రెండు చేతులు కలుపుకుని దోసిలిగా చేసుకుని ఏ పదార్థాన్నైనా నోటిలోనికి పెట్టుకోవచ్చు. తిండి తినడానికి పాత్రలను ప్రత్యేకించి కూర్చుకోవాలా? నారచీరలు, చనిపోయిన జంతు చర్మాలు కావలసినంతగా దొరుకుతాయి. వానికోసం అష్టకష్టాలు పడి పట్టు వస్త్రాలు సంపాదించాలా? ఉండడానికి కొండ గుహలు మెండుగా ఉన్నాయి. పెద్ద పెద్ద ఇండ్లను కట్టుకోవాలా? అడుగడుగునా ఎన్నో విధాలైన చెట్లు పండ్ల రసాలను కురిపిస్తున్నాయి. నదులన్నీ ఎంతో కమ్మని జలాలను అందిస్తున్నాయి. కన్న తల్లుల వంటి వనితలు భిక్ష పెట్టి కడుపు నింపుతారు. వీనికోసం ధనమదంతో కన్నుగానని వారిని కొలవడం ఎందుకు?